హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారా? మేము బాగున్నామండి. అయితే ఈరోజు జంతికల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జంతికలు తెలుసు కదండి, ఇలా ఇలా వేస్తారు కదా జంతికలు, అవి వాటితో వచ్చేసాను మీ ముందుకి. అయితే అది ఎలా చేయాలి అంటే నేను వీడియోలో అంతా చూపించాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. జంతికలు ఎలాగా, బియ్యపిండి 2 గ్లాసులు తీసుకోవాలి, 1 గ్లాసు శనగపిండి తీసుకోవాలి. అవి బేసన్లో పోసేయాలి. పోసేసి ఇంత నూనె, మామూలు నూనె వేసేయాలి, ఇంత నూనె వేయండి. వేసి కొంచెం అన్ని వేడి నీళ్ళల్లో వాము వేయాలి. వాము వేసి మరగనిచ్చి ఆ నీళ్ళు ఇందులో పోసేయాలి. పిండిలో పోసేసి బాగా కలిపేసేయాలి. బాగా కలిపి అంటే మరీ గట్టిగా కాదు, మెత్తగా కలపాలి. అదేంటంటే జంతికలు గొట్టంలో వేయాలి. మనం జంతికలు గొట్టంలో పెట్టి ఇలా పిండేదానికి వీలుగా చేసుకోవాలన్నమాట. అలా పిండడానికి నాకేమో చెయ్యి రాలేదండి. ఈ క్లాత్ ఏదో పెట్టుకుని ఇలా పిండాను. ఎలా పిండాను? నూనెలో పిండలేదు. ఈ పళ్ళాల మీద, గరిటెల మీద వేసి ఆ నూనెలో ఇలా వేసేసాను. ట్రై చేయండి మీరు కూడా, అదో టెక్నిక్ అనమాట. డైరెక్ట్గా ఇలా నూనెలో పిండాలంటే కష్టం అవుతుంది ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే చేసేవాళ్ళం అనుకోండి, మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అందరూ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా గట్టిగా పట్టుకు తిప్పాలంటే అవ్వదు. అందుకని మనం ఇలా ప్లేట్ల మీద, గరిటెల మీద వేసుకుని ఆ నూనెలో వేసేసుకోవాలి. వేసేసుకుని అంతే. వాము వేసేసుకుంటాం కదా, జీలకర్ర కూడా వేయక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంటాయి జంతికలు. అవి వేయించి తీసుకోండి, అద్దిరిపోయినాయి జంతికలు అంతే. మీరు చేసుకోండి, నచ్చితే మీరు చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూడండి. వీడియో చూస్తేనే కదా నేను జంతికలు ఎలా చేశానో తెలిసేది. సరేనా? బాయ్ బాయ్. ఇదిగోండి 2 డబ్బాల బియ్యపిండి, 1 డబ్బాడు శనగపిండి. వేడి నీళ్ళల్లో వాము వేయాలి. ఉప్పు వాము వేసేసి ఇది కలిపేయాలి. కలిపేసి మళ్ళీ కారం వేయాలి. ఉప్పు ఇందులో ఉంటుంది కదా, నీళ్ళల్లో ఉంటుంది. కారం వేసుకోవాలి. కొంచెం నూనె వేసి కలిపేయండి. జంతికలు చేస్తున్నాను, చూద్దాం. ఇలా ఒత్తుకున్నానండి, డైరెక్ట్గా ఒత్తలేను. అవేమో వేయించినవి. జంతికలు బాగున్నాయి కదా, చూద్దాం.